రాష్ట్రంలో పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బహీరాబాద్లోని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఫైర్ మహమ్మద్ అస్గద్ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదని పొన్నం స్పష్టం చేశారు. ప్రభుత్వం అయిన కాంగ్రెస్ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటిని పరిష్కరించడంలో మీడియా ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులకు మంత్రి అవార్డు స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రధానమైనటువంటి కుటుంబ బాధ్యత కానీ లేదా ఒక వ్యక్తిగా బాధ్యత నిర్వహించడం మాత్రం తప్పదు. అందులో రాణించాలంటే ఇప్పుడు ఇది ఒక దశ, విద్యార్థి దశలో మీకు ఒక బాధ్యత ఉంది. దీన్ని రాణించగలిగి, దీన్ని నడపగలిగి, దీని లోపల మీ యొక్క ప్రావీణ్యతను చూపెట్టి ఈ సంస్థను ముందుకు తీసుకోగలిగితే మీరు జీవితంలో ఏ రంగం ఎంచుకున్నా కూడా అందులో మీరు రాణించగలుగుతారని చెప్పిన మాటను జీవితంలో మర్చిపోలేం. కాబట్టి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సో ఏ పత్రికలో పనిచేస్తున్నా, ఏడ చేస్తా ఉన్నా, జరుగుతున్నా, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేటువంటి మధ్య వారధి అయినటువంటి జర్నలిస్టులకు సంబంధించి ఇప్పుడు కూడా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించే విషయం లోపల వచ్చేటువంటి ఒడిదుడుకులు, సమస్యలన్నింటినీ అధిగమించి ఆ పని సక్రమంగా చేయగలిగితే తప్పకుండా జీవితంలో ఒక సంతృప్తి అని ఉంటుంది. ఆ సంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద అవార్డు వస్తుంది, వాళ్ళ పేరు మీద అవార్డు పొందే హక్కు వస్తుంది అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ, అవార్డు ఇచ్చే విధంగా జర్నలిజంలో రాణించినటువంటి వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు అవార్డు పొందుతున్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ దశాబ్ది హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు